ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు మన్మోహన్ సింగ్. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు మన్మోహన్. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఇక ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశంలో 7 రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించింది కేంద్రం. ఇవాల్టి అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు కూడా రద్దు చేసింది. పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు నిర్వహించబోతుంది కేంద్రం. ఇక దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ వృద్ధాప్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్లో తుది శ్వాస విడిచారు. ఇక ఆయన తీవ్ర అస్వస్థకు గురై ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. దేశంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన వ్యక్తిగా నిలిచిన మన్మోహన్ సింగ్ అక్టోబర్ 1991లో తొలిసారి రాజ్యసభలో అడుగుపెట్టారు. 1991 నుంచి 96 వరకు పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్ల పాటు భారత ప్రధానిగా సేవలందించారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాటు పాలించిన ప్రధానుల్లో ఒకరిగా నిలిచారు. ఆయన 26 సెప్టెంబర్ 1932లో జన్మించారు. పంజాబ్ అంటే ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది, అది ఆయన జన్మస్థలం. సెప్టెంబర్ 14, 1958లో ఆయనకు వివాహం జరిగింది. భార్య గురుశరణ్ కౌర్. ఇక ఆయనకు కుమార్తెలు ఉపేందర్, దామన్, అమృతులు ఉన్నారు. పంజాబ్ విశ్వవిద్యాలయం నుంచి ఆర్థిక శాస్త్రంలో 1952లో బిఏ చదివారు. అలాగే 1954లో ఎంఏ పట్టా పుచ్చుకున్నారు. కేంబ్రిడ్జ్ నుంచి ఆర్థిక శాస్త్రంలో, ట్రైపోస్ ఆక్స్ఫోర్డ్ నుంచి ఎంఏ ఫిల్ తీసుకున్నారు. అలాగే హానరీస్ కాసా నుంచి డీలిట్ 1982-85 మధ్య ఆర్బీఐ గవర్నర్గా కూడా ఆయన పనిచేశారు. ఇక 1991-96 మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వహించి దేశాన్ని ఆర్థిక కష్ట పరిస్థితుల నుంచి గట్టెక్కించారు ఆయన. ఇక ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన తొలి హిందూయేతర వ్యక్తిగా కూడా మన్మోహన్ రికార్డు సాధించారు. మన్మోహన్ సింగ్ హయాంలో అత్యధిక జీడిపి అంటే 10.2% వృద్ధి రేటు నమోదైంది. మన్మోహన్ హయాంలోనే వెనుకబడిన వర్గాలకు 27% సీట్ల కేటాయింపు జరిగింది. 1987లో మన్మోహన్ సింగ్కు పద్మవిభూషణ్ను ప్రదానం చేసింది ప్రభుత్వం. ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్గాను ఆయన బాధ్యతలు నిర్వహించారు. ప్రధానిగా రోజు 18 గంటల పాటు అవిశ్రాంతంగా పనిచేశారు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు ప్రధాని మన్మోహన్ సింగ్. మొత్తం మీద మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కనుమూయడంతో ఒక్కసారిగా విషాద ఛాయలు అలుముకున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ హెడ్ క్వార్టర్స్లోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదంతా కూడా బెళగావిలో జరుగుతున్న సిడబ్ల్యూసి సమావేశాలను రద్దు చేసుకొని కాంగ్రెస్ నేతలంతా హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వచ్చారు. ఇక అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వెంటనే మరణ వార్త తెలిసిన వెంటనే ఢిల్లీ చేరుకున్నారు. ఇక అప్పటికే ప్రియాంక గాంధీ ఢిల్లీ ఎయిమ్స్ చేరుకొని డాక్టర్ మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించారు. ఇవాళంతా కూడా కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. మాజీ ప్రధాని తమ ప్రియతమ నేత మన్మోహన్ సింగ్కు నివాళులు అర్పించేందుకు కాంగ్రెస్ నాయకులంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్న పరిస్థితి. ఇక మన్మోహన్ సింగ్ చేపట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని గాడిన పెట్టాయి. రాజీవ్ గాంధీ మరణం తర్వాత పివి నరసింహారావు దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. పివి నరసింహారావుతో కలిసి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా దేశాన్ని ఆర్థిక సంస్కరణల వైపు నడిపించి పురోగమనంలోకి తీసుకొచ్చారు. మందగమనంలో ఉన్న దేశ ఆర్థిక పరిస్థితిని పురోగమనంలో నడిపించి ప్రపంచ ఆర్థిక పటంలో దేశాన్ని మళ్ళీ స్థిరంగా నిలదొక్కునేలా చేసిన మహామనిషి, ఆర్థిక సంస్కరణల ఋషిగా మన్మోహన్ సింగ్ను చెప్పుకుంటారు. దేశ చరిత్రలో గొప్ప ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ చిరస్థాయిగా నిలిచిపోతారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక అనేక బహుమతులు కూడా తీసుకున్నారు ఆయన. పద్మ విభూషణ్తో ఆయన్ను 1987లోనే సత్కరించారు. 2005లో సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించారు. 2017లో ఇందిరాగాంధీ శాంతి బహుమతి అందుకున్నారు. 1993-94లో ఉత్తమ ఆర్థిక మంత్రిగా యూరో మనీ అవార్డు కూడా అందుకున్నారు. 1998-2004 మధ్య రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. 2010లో వరల్డ్ స్టేట్స్మెన్ అవార్డు కూడా వరించింది.
ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతుల జాబితాలను మన్మోహన్కు చోటు దక్కింది. దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఇక మన్మోహన్ సింగ్ మృతి పట్ల ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులంతా కూడా తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే అలాగే ముఖ్య నేతలంతా కూడా ఆయనకు నివాళులర్పించారు, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ ప్రధాని మృతి పట్ల ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేశారు, నివాళులర్పించారు. రాష్ట్ర నేతలు కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. ఇవాళ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు వీళ్ళంతా కూడా ఢిల్లీ చేరుకుంటున్నారు. మరోవైపు దేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టం సహా దేశ అత్యున్నత అనేక పదవులు నిర్వహించిన ఘనత మన్మోహన్ సింగ్కు దక్కుతుందంటూ నేతలంతా కొనియాడుతున్నారు. ఆర్థిక శాఖ మంత్రిగా, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, కేంద్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్గా, యూజీసీ చైర్మన్గా అనేక పదవులు నిర్వహించిన గొప్ప మేధావి మన్మోహన్ సింగ్ అంటూ నేతలంతా కొనియాడుతున్న పరిస్థితి. మన్మోహన్ సింగ్ కుటుంబ సభ్యులకు నేతలు తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని చెప్తున్నారు. మీరు చూస్తున్న దృశ్యాలు ఢిల్లీ ఎయిమ్స్లో నిన్న మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సరిగ్గా రాత్రి 9:50